హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ మార్షెట్టి బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కమెంట్ చేయండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే వైరల్ కునాఫా చాక్లెట్ చేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, అన్సాల్టెడ్ పిస్తా, అన్సాల్టెడ్ బటర్, కునాఫా. ఫస్ట్ అయితే మిల్క్ చాక్లెట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కట్ చేసే లోపు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ అంతా హీట్ అయ్యాక ఇందాక బౌల్లో చాక్లెట్ వేసుకున్నాం కదా, ఆ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేయాలి. ఈ విధంగా చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. తర్వాత చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఫస్ట్ లేయర్ అనేది మనకి నచ్చిన డిజైన్స్లో వేసుకోవచ్చు. మొత్తం ఒక లేయర్గా ఫిల్ చేశాక ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఆ మౌల్డ్ని ఫ్రీజ్లో ఒక 10 to 15 minutes పెట్టాలి. ఇప్పుడు కునాఫా ప్రాసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కునాఫా వేసుకోవాలి. అదేనండి సన్న సేమ్యా, స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే డిస్క్రిప్షన్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను. కునాఫా మొత్తం ఎర్రగా వేయించుకోవాలి. అది పక్కకి పెట్టేసి మళ్ళీ కడాయిలో అన్సాల్టెడ్ పిస్తా వేసుకోవాలి. మేమైతే ఒక 100 grams తీసుకున్నాము. ఎందుకు స్పెసిఫిక్గా అన్సాల్టెడే చెప్తున్నానంటే సాల్టెడ్వి తీసుకుంటే మనకి మొత్తం సాల్ట్ ఫ్లేవర్గా వస్తుంది. అవి కూడా రోస్ట్ అయ్యాక కొంచెం సేపు పక్కకు పెట్టేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ కోసం మేమైతే మిల్క్ మేడ్ యాడ్ చేసాము. ఇదే టైంలో మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ స్కిప్ చేసాము. ఈ పేస్ట్ అంతా ఒక కొంచెం సేపు పక్కకు పెట్టేసి మళ్ళీ సెకండ్ లేయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సెకండ్ లేయర్లో డార్క్ చాక్లెట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో మిల్క్ చాక్లెట్ క్వాంటిటీ కూడా అంతే తీసుకొని మళ్ళీ డబుల్ బాయిల్ మెథడ్ ప్రాసెస్లో చాక్లెట్ అంతా మెల్ట్ చేయాలి. పక్కకి పెట్టుకున్న పిస్తా పేస్ట్లో కునాఫా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి చాక్లెట్ మౌల్డ్ తీసుకొని కునాఫాని స్ప్రెడ్ చేయాలి. దాని మీద సెకండ్ లేయర్ చాక్లెట్ని నీట్గా మిక్స్ చేసుకొని గ్యాప్స్ ఏం రాకుండా మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ మౌల్డ్ని ఫ్రిడ్జ్లో 1 to 2 hours పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే ఫేమస్ వైరల్ కునాఫా చాక్లెట్ ప్రిపేర్ అయింది. నీట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మేమైతే పీసెస్ బ్రేక్ చేసాము. నా గ్యాంగ్ని టేస్టింగ్కి పిలిచాను. వినూత్న కార్తిక, మేము దుబాయ్ పోకపోయినా దుబాయ్లో దొరికే కునాఫా చాక్లెట్ ఫేమస్. తింటారా? సూపర్. రితు, దుబాయ్ కునాఫా చాక్లెట్ టేస్ట్ చేయి. సూపర్ ఆంటీ, బాగా చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్నీ చెప్పారు కానీ సబ్స్క్రైబ్ చేయమంటే మాత్రం మర్చిపోయారు.